గాయత్రి వెల్కమ్ టు సైన్ మార్చ్ పాయింట్. ఒక్కోసారి ఒక్కో బ్యాక్ డ్రాప్ బాక్స్ ఆఫీస్ దగ్గర అలా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఒకటి సక్సెస్ అయితే మిగిలిన దర్శకులు కూడా అదే రూట్ లో కథలు రాసుకుంటూ ఉంటారు. అలా ఇండియన్ సినిమాకి శ్రీలంక ఫీవర్ పట్టుకుంది ఇప్పుడు. ఆ దేశ నేపథ్యపు కథల్ని మన దగ్గర డిమాండ్ పెరిగింది. మరి లంక కథలేంటో ఓసారి మనం కూడా చూద్దామా? దాదాపు 20 ఏళ్ల కింద ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి గుర్తుందా? అందులో హీరో నేపథ్యం శ్రీలంక. అక్కడ్నుంచి శరణార్థులు ఇండియాకొస్తారు. వచ్చిన తర్వాత ఓ వాడలో హీరో ఎలా నాయకుడిగా ఎదిగాడు అనేది ఛత్రపతి కథ. తెలుగు సినిమాకు శ్రీలంక నేపథ్యం అప్పుడు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్లోనూ లంక బ్యాక్ డ్రాప్ ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కింగ్డమ్. ఈ చిత్ర కథంతా శ్రీలంక నేపథ్యమే. ఇది కూడా శరణార్థుల కథే అనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు గౌతమ్. తాజాగా విడుదలైన అన్న పాట చూస్తుంటే ఇందులో ఎమోషన్ రేంజ్ అర్థమవుతోంది. తెలుగులో మాత్రమే కాదు, మిగిలిన ఇండస్ట్రీలకు కూడా శ్రీలంక నేపథ్యం బాగానే కలిసొస్తోంది. ఈ మధ్య తమిళ్లో విడుదలై సంచలన విజయం సాధించిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో ఉన్నది లంక నేపథ్యమే. అక్కడ్నుంచి ఓ కుటుంబం అడ్డదారిలో ఇండియాకొచ్చి ఇక్కడెలా సర్వైవ్ అయ్యారు అనేదే కథ. 8 కోట్లతో తెరకెక్కి 80 కోట్లు వసూలు చేసింది టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా. వెబ్ సిరీస్లో కూడా లంక నేపథ్యం వర్కౌట్ అయింది. ఈ మధ్య సమంత కీలక పాత్రలో రాజ్ డీకే క్రియేట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2లో ఉన్నదంతా శ్రీలంక నేపథ్యమే. ఎల్టీటీఈ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ సంచలనం సృష్టించింది. రాజీవ్ గాంధీ డెత్ మిస్టరీగా వచ్చిన మొన్నటి హంట్ సిరీస్లోనూ లంక బ్యాక్ డ్రాప్ ఉంది. కొన్ని సినిమాలు వచ్చి ఎన్నేళ్లైనా అస్సలు మర్చిపోరు. అలాగే అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా తగ్గదు. బాలీవుడ్లో అలాంటి సినిమానే బజరంగి భాయిజాన్. ఈ సినిమా వచ్చి అప్పుడే 10 ఏళ్లైపోయింది. మరి ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతోందా? వస్తే ఎప్పుడు మొదలు కానుంది? అసలు ఏంటి బజరంగి ముచ్చట్లు? ఇప్పుడంటే సల్మాన్ ఖాన్ ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒకప్పుడు ఆయన సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయేది. ఆయన ఇమేజ్ పీక్స్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమానే బజరంగి భాయిజాన్. బాహుబలి విడుదలైన వారంలోపే ఈ సినిమా కూడా వచ్చింది. ఈ 2 సినిమాలకి కథ రాసింది విజయేంద్ర ప్రసాదే. పైగా ఈ 2 చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించాయి. 2015 జూలై 10న బాహుబలొస్తే 17న విడుదలైంది బజరంగి భాయిజాన్. బాలీవుడ్లో 500 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. అప్పటి వరకు పూర్తిగా యాక్షన్ మాస్ సినిమాలు చేస్తున్న సల్మాన్ చాన్నాళ్ల తర్వాత చేసిన పూర్తి ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. పసివాడి ప్రాణం లైన్తో విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాశారు. దీనికి ఇండో పాక్ టచ్ ఇచ్చారు. బజరంగి భాయిజాన్ సీక్వెల్ కోసం లైన్ సిద్ధం చేశారు విజయేంద్ర ప్రసాద్. దర్శకుడు కబీర్ ఖాన్ కూడా బజరంగి భాయిజాన్ ఈ సీక్వెల్ పై ఓపెన్ అయ్యారు. ఖచ్చితంగా తీస్తామని, కాకపోతే సీక్వెల్ క్రేజ్ యూజ్ చేసుకోవడానికి కాకుండా మంచి కథ కావాలంటున్నారు. అది దొరికిన రోజు బజరంగి సీక్వెల్ చేస్తామన్నారు కబీర్. ఈ లెక్కన ఉంటుంది కానీ ఇప్పట్లో ఉండదు అని అర్థమవుతోంది. హీరోలు కేవలం నటనపైనే ఫోకస్ చేయాలి, దర్శకులు డైరెక్షన్ మాత్రమే చేయాలి అనుకునే రోజులు కావివి. అందరూ అన్నీ చేస్తున్నారు. అందులో మన హీరోలు కూడా ఉన్నారు. ఇన్నాళ్ళు కేవలం నటనపైనే ఫోకస్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెన్ను పడుతున్నారు. నచ్చింది రాస్తున్నారు, స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారు. ఆల్ రౌండర్స్ అనిపించుకుంటున్నారు. ఎవరో రావాలి, మనకేదో చెయ్యాలి, మన కెరీర్ని పైకి తీసుకురావాలి అని ఎదురు చూసే రోజులు పోయాయి. వాళ్ల కెరీర్ని వాళ్లే లిఫ్ట్ చేసుకుంటున్నారు మన హీరోలు. కథలు వాళ్లే రాసుకుంటున్నారు. కుదిరితే పాటలు కూడా వాళ్లే రాస్తున్నారు. తాజాగా రామ్ పోతినేని లిరిక్ రైటర్ అయిపోయారు. కొత్త సినిమా కోసం పాట రాశారీనా. మహేష్ దర్శకత్వంలో వస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా కోసం పాట రాశారు రామ్. జూలై 18న విడుదల కానుంది ఈ పాట. ఐ లవ్ యూ అనే పదాలు లేకుండా ప్రేమ గురించి వివరిస్తూ తనలోని లిరిసిస్ట్ ని బయటకు తెచ్చారు రామ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ పాటకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. వివేక్ మార్విన్ సంగీతం అందిస్తూ ఉండగా అనిరుద్ధ్ పాడారు. మొన్న మధ్య లైలాలో ఓ పాట రాశారు విశ్వక్సేన్. కేవలం పాటలు మాత్రమే కాదు, ఇంకా చాలా చేస్తున్నారు మన హీరోలు. డాన్స్లు, ఫైట్లు, యాక్టింగ్ మాత్రమే కాదు, మిగిలిన డిపార్ట్మెంట్స్లో అడుగేస్తున్నారు. ఇప్పటికే అడవిశేష్, నవీన్ పులిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు మల్టీ టాలెంట్ చూపిస్తున్నారు. ఎవరికి వాళ్లే సొంత కథలు రాసుకుంటున్నారు. తమ కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికోసం వేచి చూడకుండా వాళ్లకు వాళ్లే మంచి కథలు రాసుకుంటున్నారు. డీజే టిల్లుతో సిద్ధు, ఏజెంట్ ఆత్రేయతో నవీన్ పులిశెట్టి, క్షణంతో అడవిశేష్, ఎస్ఆర్ కళ్యాణ మండపంతో కిరణ్ అబ్బవరం నిలబడింది వాళ్ల సొంత కథలతోనే. తాజాగా రామ్ సైతం ఈ లిస్ట్లో చేరిపోయారు, లిరిసిస్ట్ అయిపోయారు. టాలీవుడ్లో కొందరు దర్శకులకి సపరేట్ బ్రాండ్ ఉంటుంది. వాళ్ళ నుంచి సినిమా వస్తుందంటే చాలు కడుపుబ్బా నవ్వుకోవచ్చు, కుటుంబం అంతా కలిసి చూడొచ్చు అనే నమ్మకం ఉంటుంది. అలాంటి డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. హవీష్ హీరోగా ఈయన తెరకెక్కిస్తున్న సినిమా షూట్ వేగంగా జరుగుతోంది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. సినిమా చూపిస్తామావా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా లాంటి సినిమాలతో
దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు త్రినాథరావు నక్కిన. ఈయన సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఖాయం అనే నమ్మకం ఆడియన్స్లో కలిగించారు త్రినాథరావు. మజాకా తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా నేను రెడీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది నేను రెడీ. హవీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. హార్నిక్స్ ఇండియా LLP పతాకంపై నిఖిలా కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ కాస్టింగ్ ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట చిత్రీకరణ పూర్తయింది. ఈ మధ్య గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. పాటతో పాటు ఇప్పటివరకు షూట్ చేసిన రష్ పై యూనిట్ సంతృప్తికరంగా ఉంది. ఇదే జోరులో సినిమా మొత్తం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు త్రినాథరావు. జీనియస్, రామ్లీలా, 7 లాంటి సినిమాల తర్వాత హవీష్ నుంచి వస్తున్న సినిమా నేను రెడీ. ఆగిపోయిందనుకున్న సినిమాకి మళ్ళీ రెక్కలొస్తున్నాయా? ఇక చాలు ఆపేద్దాం అనుకున్న నిర్మాతలే సర్లే ఎలాగోలా పూర్తి చేద్దాం అని ముందుకొస్తున్నారా? సూపర్ స్టార్ సౌజన్యంతో మూలన పడ్డ సినిమాని మళ్లీ సెట్స్ మీదకి తీసుకొస్తున్నారా? ఇండియన్ 3 విషయంలో అసలు ఏం జరుగుతుంది? కమల్ సినిమాకి రజనీ రాయబారం చేస్తున్నారా? టైం బాగున్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. అదే టైం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్నిరుగుద్ది. ఇన్నాళ్ళు శంకర్ మొదటిది చేస్తే ఇప్పుడు రెండోది చేయాల్సొస్తోంది. ఇండియన్ 2 గేమ్ చేంజర్ తరువాత ఈయన మార్కెట్ భారీగా పడిపోయిందనేది కాదనలేని వాస్తవం. అది శంకర్ కెరీర్ మీద దారుణంగా ప్రభావం చూపిస్తోంది. ఇండియన్ 2 గేమ్ చేంజర్ కంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్ విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొన్నారు శంకర్. డబ్బు నీళ్లలా ఖర్చు చేశారు, షూట్ చేసింది చూపించలేదు అనే విమర్శలొచ్చాయి. పైగా గేమ్ చేంజర్ ఫుటేజ్ 5 గంటలంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేశాయి. పెద్ద దర్శకుడిని అంటారు, ఆ మాత్రం ప్లానింగ్ లేదా అంటూ సెటైర్లు పడ్డాయి. గేమ్ చేంజర్ చూశాక సగం షూట్ అయిన ఇండియన్ 3ని ఆపేయాలని లైకా ప్రొడక్షన్స్ ఫిక్స్ అయినట్లు వార్తలొచ్చాయి. పైగా శంకర్, కమల్, లైకా మధ్య టర్మ్స్ కూడా పెద్దగా బాగోలేవు. అందుకే ఇండియన్ 3 రానట్లే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి సమయంలో రజనీకాంత్ సడన్ గా సీన్లోకొచ్చారు. ఆయనకు లైకాతో చాలా మంచి సంబంధాలున్నాయి. రజనీకాంత్ రాయబారంతో ఆగిపోయిన ఇండియన్ 3ని మళ్లీ మొదలు పెట్టడానికి లైకా ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతోందిప్పుడు. కాకపోతే తామిచ్చిన బడ్జెట్లోనే సినిమా పూర్తి చేయాలని శంకర్కి లైకా కండిషన్ పెట్టింది అనే వార్తలొస్తున్నాయి. అన్నట్టు తాజాగా ఇండియన్ 2 నుంచి షౌరా అనే పాటను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇది ఈ రోజు సైన్మా 2.0. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.